Here is the non-spoiler review of the film Ramnagar Banni తెలుగు మూవీ. ఇంకా ఈ మూవీ నేను థియేటర్లోనే చూడడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల రివ్యూ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది కాబట్టి రివ్యూ ఇస్తున్నాను. ఈ మూవీ ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు గేమ్ చేంజర్, డాకు మగరాజు, సంక్రాంతికి వస్తున్నాము, మోక్షపాఠము, సూక్ష్మదర్శిని మరియు ప్రేమించొద్దు మూవీ రివ్యూ అయితే అప్లోడ్ చేసాము. చెక్ చేయండి మా ఛానల్. ఇంకా మా కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మా కంటెంట్ నచ్చకపోతే సపోర్ట్ చేయవద్దు. ఇంకా ఈ రామ్నగర్ బన్నీ థియేటర్లో చూశాను. ఇంకా ఈ సినిమా నాకు ఎలా అనిపించింది, థియేటర్లో చూడదగ్గే సినిమానా కాదా, లేదా ఓటీటీకి కూడా వేస్టేనా అనే విషయంలోకి వెళ్ళిపోదాం. ఇంకా నాకు ఈ సినిమా అయితే నచ్చిందండి. మరీ బ్లాక్ బస్టర్ కాదు, మరీ అటర్ ఫ్లాప్ కాదు. ఒకసారి అయితే చూసేయచ్చు. ఫన్ అయితే నాకు వర్కౌట్ అయింది. ఎంతమందికి ఫన్ వర్కౌట్ అయిందో సినిమా చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా 4 హీరోయిన్స్ ఉంటారు అందులో ఒక 3 హీరోయిన్స్ ప్రేమిస్తాడు. ఎలా ప్రేమించాడు ఏంటి అనేది. ఇంకా తర్వాత ఒక మెయిన్ హీరోయిన్ విషయంలో మాత్రం ఈ 3 హీరోయిన్ విషయంలో అట్రాక్షన్ మాత్రమే ఉంది. 4వ హీరోయిన్ మెయిన్ హీరోయిన్. ఆ మెయిన్ హీరోయిన్ విషయంలో నిజంగా ట్రూ లవ్ ఉందని తెలుసుకుంటాడు. ఆ ట్రూ లవ్ కొన్ని కారణాల వల్ల ఆ మెయిన్ హీరోయిన్ వేరే ఊరు వెళ్ళిపోద్ది. ఆ ట్రూ లవ్ని ఎలా సక్సెస్ చేసుకున్నాడు అనేది సినిమా స్టోరీ ప్లాట్. స్టోరీ బాగానే ఉంది, రొటీన్ స్టోరీయే, కానీ బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గానే తీసుకెళ్లారు. కానీ ఇందులో కూడా ఒక మైనస్ ఉంది. ఫస్ట్ హాఫ్లోను సెకండ్ హాఫ్లోను కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. కొన్ని సీన్స్ ఫ్యామిలీతో చూడలేము, న్యూడ్ సీన్స్ కింద ఉంటాయి. హీరోస్ చేసే రొమాన్స్ కొద్దిగా చూడలేము ఫ్యామిలీతో. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ రొమాంటిక్గా ఉంటాయి. కొన్ని సీన్స్ 3 హీరోయిన్లతో అది కొద్దిగా కష్టం ఫ్యామిలీతో చూడడం. అవి తప్ప మిగతా ఏమీ నెగిటివ్స్ లేవు. కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నవి, అవి ఫ్యామిలీతో చూడలేము. అవి తప్ప మిగతా సీన్స్ అన్ని ఫ్యామిలీతో చూడొచ్చు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా. థియేటర్లో చూడొచ్చా అంటే ఖచ్చితంగా థియేటర్లో చూడొచ్చు, చక్కగా నవ్వుకోవచ్చు. థియేటర్లో కనుక చూడకపోతే కంపల్సరీ మీరు ఓటీటీలో ఈ సినిమా చూసేయండి కంపల్సరీగా. ఇంకా ఈ మూవీ గురించి ఎంతకంటే ఎక్కువ చెప్పను. ఇంకా యాటిట్యూడ్ స్టార్ యాక్టింగ్ గురించి అయితే మాత్రం చెప్పాలి. చాలా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా డ్యాన్సులు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు, డ్యాన్స్ స్టెప్పులు. ఇంకా మ్యూజిక్ కూడా బాగానే ఉంది. హీరోయిన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంది. ముఖ్యంగా మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ యాక్టింగ్ ఇంకా బాగుంది. ఇక అంతేనండి. నా చివరిగా ఈ మూవీకి ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.3/5 అయితే ఇవ్వచ్చు. ఇంకా మీరు రామ్నగర్ బన్నీ సినిమా థియేటర్లో చూసారా, ఓటీటీలో చూసారా కింద కామెంట్ చేయండి. చూసిన తర్వాత ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.